5 విషయాలు, 5 విషయాలు. మొదటి విషయం, ఇక్కడ ఎవరైనా మీ అమ్మ మీ నాన్నని మీరు ముందే ఎంచుకున్నారా? నేను ఫలానా వాళ్ళ కడుపులో పుడతాను, లేదు కదా. ఎలా మనం ఆ అమ్మ నాన్నకి పుట్టాం? ఇక్కడ ఎవరైనా నేను పొద్దుటూరులో పుడతాను, నేను నంద్యాలలో పుడతాను, నేను బనాంపల్లిలో పుడతాను, పొద్దుటూరులో రాయచోటిలో పుడతాను అని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. చెప్తాను, నేను చెప్తాను ఎందుకు అట్లనే పుట్టినాం, అక్కడే పుట్టాం. మీరు ఎవరైనా అనుకున్నారా నేను హిందూ కుటుంబంలో పుడతాను, ముస్లిం కుటుంబంలో పుట్టను? ఎందుకు అక్కడే పుట్టాం? ఇది మొదటి విషయం. మేము నాన్న పేరు ఏం పేరు? సాలమ్మ గోవిందులకే నువ్వు ఎందుకు పుట్టావు? అందరు ఇట్లే అనుకుంటారు, దేవుడు అమ్మ కడుపులో వేస్తారు. నువ్వు మేమే నాన్నకి ఎందుకు పుట్టావు? ఏ అనిల్ అంబానీగా పుట్టాలి. నేను అనిల్ అంబానీగా పుట్టింటే అనిల్ అని వచ్చేది, అనిల్ అంబానీ వచ్చేది. ఏదో కారణం ఉంటుంది కాబట్టి పుట్టింటా. కారణం ఏంటి అది నేను చెప్తున్నా, నేను చెప్పడానికే కూర్చున్నా, చెప్పడానికి. ఇది మన మొదటి విషయం. వింటున్నారు అందరూ? ఎవరైనా బయట కూర్చొని వినొచ్చు, కానీ విన్నా వినకపోయినా వీడియో ఒకటి ఉంది, అది రికార్డ్ అవుతుంది. తర్వాత అది ఫేస్బుక్ లో ఒకటి ఉంది. ఎవరైనా ఉన్నారా ఫేస్బుక్ లో లైవ్ లో? మనం ఎవ్వరూ కూడా ఈ జంగాల కుటుంబంలో పుడదామని అనుకోలేదు. వినండి బాగా, మనం ఎవ్వరూ కూడా ఈ జంగాల కుటుంబంలో పుడదాం, ఓ మంకాల కుటుంబంలో పుడదాం, ఈ ఊర్లో పుడదాం, ఆ ఊర్లో పుడదాం అనుకోలేదు. కర్మణ దైవ నేత్రేణ, చెప్పండి. కర్మణ దైవ నేత్రేణ. మనం చేసే ప్రతి పని కూడా దేవి దేవతలు, పంచభూతాలు చూస్తూ ఉంటాయి. ఎవరు మనం అనుకోవచ్చు సీసీ కెమెరా లేదు, ఎవరు చూడట్లేదు, తప్పు చేసేద్దామని. అమ్మా నాన్న లేకపోతే బుక్కాల పడేసి పోయి ఆడుకుందామని. ఎవరు చూడట్లేదు, మొబైల్ తీసుకొని గేమ్ ఆడుకుందామని కదా అనుకోవచ్చు మనం చాలాసార్లు. దాంట్లో ఏమేమో చూడొచ్చు మొబైల్లో. కానీ మనం చేసే ప్రతి పని కూడా నీళ్ళు, నిప్పు, నేల, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు అన్నీ చూస్తున్నాయి. వాళ్ళని తప్పించుకొని మనం ఏ పని చేయలేం. అందుకే కర్మణ దైవ నేత్రేణ. నేత్ర అంటే చూడడం, నేత్ర కళ్ళు. దేవీ దేవతలందరూ మనం చేసే ప్రతి పని చూస్తున్నారు. అందుకే మనం చేసిన పనికి ప్రతిఫలంగా నెక్స్ట్ జీవితంలో మనం కోరుకున్నా కోరుకోకపోయినా మనం చేసిన పనికి, మనం చేసిన కర్మకి ప్రతిఫలంగా మనం ఒకరి కడుపులో పుడుతున్నాం, ఒక ఇంట్లో పుడుతున్నాం, ఒక కులంలో పుడుతున్నాం, ఒక తల్లిదండ్రికి పుడుతున్నాం, ఒక రూపురేఖలతో పుడుతున్నాం. ఈ రూపురేఖలు కూడా మనం ఎప్పుడు ఆలోచించుకోలేదు. నేను ఇలా లావుగా పుడతాను, ఇలా పుడతాను, ఒకడు బక్కగా పుడతాడు, మనం ఎప్పుడు అనుకోలేదు. కానీ మనం చేసిన కర్మ దానికి ప్రతిఫలంగా ఇప్పుడు మనం ఇలా పుట్టాం. ఇప్పుడు మనం కంప్లైంట్స్ చేయలేం. మా అమ్మ నన్ను బాగా చూసుకోదు, మా నాన్న బాగా చూసుకోడు, మాకు డబ్బులు లేవు, మాకు అప్పులు ఉన్నాయి, మాది గుడిసే, నాది మిద్దె అని మనం కంప్లైంట్స్ ఇవ్వలేం. ఎందుకంటే ఇవన్నీ మనం చేసుకున్న కర్మనకే ప్రతిఫలాలు మనకు వచ్చినాయి. మనం దీనికి తిరిగి చెప్పలేం, అనుభవించక తప్పదు. అనుభవించు రాజా, అనుభవించాలని. ఇది మొదటి విషయం. మనకు వచ్చిన ప్రతి ఒక్కటి, ఈ రూపురేఖలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు,
ఇంట్లో ఆర్థిక పరిస్థితి కావచ్చు, మన బుద్ధి కావచ్చు, మన ఈ శరీరం కావచ్చు, మన పేరు కావచ్చు, పేరు జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెడతారు, పేరు కావచ్చు, ఏ ఊర్లో పుట్టాం, ఎక్కడ పుట్టాం, ఏ మతంలో పుట్టాం, అంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ప్రకారమే మనం పుట్టాం. ఇది మొదటి విషయం. ఓకే, కీర్తన కొద్దిసేపు తర్వాత మిగిలిన 4 విషయాలు చెప్తాను. తర్వాత రెండో విషయం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎవ్రీవన్, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రెండు హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 వెరీ గుడ్ వెరీ గుడ్. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ. హరే కృష్ణ. మొదటి విషయం అయిపోయింది. రెండో విషయం బాగా వినండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా హిందువుల్లో మీ కర్మ మీరు అనుభవించాలి తప్పదు, మీ కర్మ మీరు అనుభవించాలి తప్పదు, మీ ఆ కర్మ మీరు అనుభవించాలి తప్పదు అంట. మనం ప్రతి చిన్నదానికి చాలా జాగ్రత్తగా ఈ ముహూర్తంలో బయటకు వెళ్ళొచ్చా లేదా, ఇక్కడ ఇల్లు తీసుకున్నాం కరెక్టా లేదా. ఒక ఆమె ఫోన్ చేసింది మొన్న, మా రూమ్ నంబర్ ఇంత అండి, అపార్ట్మెంట్స్లో రూమ్ నంబర్ ఇంత 201, ఈ నంబర్ బాగుందా లేదా అని అడుగుతుంది. అపార్ట్మెంట్స్లో నంబర్ ఇచ్చి అట్లా చేస్తారు ఎవరన్నా? మీ జ్యోతిష్యం ప్రకారం, మీ ఆస్ట్రాలజీ ప్రకారం, మీ భాగ్యరేఖల ప్రకారం, మీ చేతి రేఖల ప్రకారం ఈ నంబర్ ఇస్తున్నామని ఇస్తారు ఎవరైనా? అట్లా అపార్ట్మెంట్స్ ఏ దొరికితే తీసుకోవాలి. ఆ నంబరే ఫోన్ చేసి ఆమె అడుగుతుంది, ఈ నంబర్ 207, ఈ నంబర్ బాగుందా అండి చెప్పండి అడుగుతుంది ముంబైలో. సో మనం అన్నీ చాలా జాగ్రత్తగా చేస్తుంటాం కదా. సో కానీ మన కర్మని మనం మార్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. మన కర్మని మనం
మనం జాగ్రత్తగా మనం చేసే పని చేస్తే మనం ఇరుక్కోపోవాల్సిన ట్రాఫిక్లో ఇరుక్కుపోకుండా తప్పించుకోవచ్చు. మనం చేయాల్సిన పని సమయానికి చేస్తే మిస్ అయిపోయే ట్రైన్ కూడా పట్టుకొని ఆ ట్రైన్లో కూర్చోవచ్చు. మనం తినాల్సిన ఆహారం మంచిగా తింటే రోగం వచ్చేది కూడా బాగా అయిపోతుంది. మనం చేసే పని బాగా చేయాలి, కర్మబంధంలో ఇరుక్కుపోకుండా చేయాలి. ఇప్పుడు ఒక పని చేస్తున్నామంటే ఆ పని ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. అది ఇప్పుడు రాకపోవచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి కావచ్చు, కానీ ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎటువంటి కర్మ చేస్తున్నాం మనం చాలా జాగ్రత్తగా చేయాలి. 3 రకాల కర్మలు ఉన్నాయి, బాగా వినండి. మనం చేసే కర్మ 3 రకాలు ఉంటుంది. ఒకటి కర్మ ఏంటి తెలుసా? వీడియో చూసా మొదటిది ఏంటి? రెండవది వికర్మ, మూడవది అకర్మ. చెప్పలేదు ఇంకా. ఈ కాదు, వి. కర్మ. వెరీ గుడ్. అందరు కలిసి చెప్పండి. కర్మ. నేను చెప్పింది చెప్పండి. కర్మ, వికర్మ, అకర్మ. మీరు నోట్బుక్ తెచ్చుకొని రాసుకోండి, కానీ ఇప్పుడైతే మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. పూర్వజన్మలో మనం చేసిన కర్మ ప్రకారం, వికర్మ ప్రకారం, అకర్మ ప్రకారం మనకి ఇప్పుడు ఒక జీతం వచ్చింది. ఒక కుటుంబంలో పుట్టినాం, ఒక రూపురేఖలతో పుట్టినాం. ఇప్పుడు మనం చేసే కర్మ చాలా జాగ్రత్తగా చేస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా బతకచ్చు. కర్మ అంటే పుణ్యం. కర్మ అంటే ఏంటి? పుణ్యం. వికర్మ అంటే పాపం. వికర్మ అంటే పాపం. అకర్మ అంటే భక్తి. అకర్మ అంటే భక్తి. కర్మ అంటే పుణ్యాలు చేయడం. మంచి చేయి, మంచిగా ఉండు, మంచిగా బతుకు, నలుగురికి మంచి చేయనా పర్వాలేదు, చెడు మాత్రం చేయకు. అది ఏంటి? కర్మ. పుణ్యం. మంచిగా బతుకు. మంచిగా బతకడానికి కూడా చాలా కావాలి. నార్మల్గా బతకడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. ఏ తప్పు చేయకుండా బతకడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. కర్మ ఏంటిది? వికర్మ. వికర్మ అంటే రెండోది పాపం. శాస్త్రానికి విరుద్ధంగా చేయడం, నలుగురిని మనం కష్టాలు వేసుకోవడం, నలుగురిని కష్టాల్లో పనిచేయడం. దీన్ని ఏమంటారు? వికర్మ రెండవది. మూడవది అకర్మ. అకర్మ చేస్తే ఏదైతే కర్మ వికర్మ ఉందో ఆ రెండింటి నుంచి బయటపడతాం మనం. అది అకర్మ. దాన్ని ఏమంటారు? భక్తి అంటారు. దాన్ని ఏమంటారు? భక్తి అంటారు. మరొకసారి చెప్తున్నా, బాగా వినండి. కర్మ అంటే పుణ్యం, వికర్మ అంటే పాపం, అకర్మ అంటే భక్తి. కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, మంచి ఫలితాలు వస్తాయి. రేపొద్దున స్వర్గం కూడా వెళ్ళొచ్చు. రంభా ఊర్వశితో నాట్యం చేయొచ్చు, సోమరసం తాగొచ్చు. పుణ్యం చేస్తే మంచి పిల్లలు పుడతారు. పుణ్యం చేస్తే మంచి గుణం వస్తుంది. పుణ్యం చేస్తే మంచి తల్లిదండ్రులు దొరుకుతారు నెక్స్ట్ జీవితంలో. పాపం చేస్తే మంచి గుణం ఉండదు, మంచి అలవాట్లు ఉండవు, మంచి దోస్తానా ఉండదు, దోస్తులు ఉండరు, మంచి మిత్రులు ఉండరు, మంచి తల్లిదండ్రులు ఉండరు, మంచి పిల్లలు ఉండరు. కానీ భక్తి అకర్మ చేస్తే ఈ కర్మ బంధం నుంచి మనం బయటపడతాం. కర్మ బంధం నుండి మనం బయటపడతాం. అయ్యో నా కర్మ అని మనం తల పట్టుకునే అవసరం లేదు. ఈ మంచి చెడుల నుంచి, కర్మ బంధం నుంచి మనం బయటపడతాం. దాన్ని ఏమంటారు? అకర్మ, భక్తి అంటారు. సో పెద్దలు కానీ మీ టీచర్స్ కానీ ఎవరైనా కూడా పాపం చేయొద్దురా అంటారు, వికర్మ చేయకండి అంటారు. చాలా వరకు ఏం చెప్తారంటే కర్మ చేయండి, మంచి చేయండి అని చెప్తారు.
కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే మేమేం చెప్తామంటే భక్తి చేయండి అని చెప్తాం. ఎందుకు చెప్తామంటే ఒకవేళ కర్మ చేసినా కూడా భక్తి అయితే తొలగిపోతుంది. ఒకవేళ మంచి కర్మ చేసినా కూడా మళ్ళీ పుడతాం దాన్ని అనుభవించడం కోసం. మళ్ళీ అవే కష్టాలు. ఎంత మంచోళ్ళైనా కష్టమే. ఈ సమాజంలో ఎంత మంచిగా ఉన్నా కష్టమే. నువ్వు ఎంత మంచి అయినా చేయి, నువ్వు ఎంత మంచిగా ఉండు, వేరే వాళ్ళకి ఎంత మంచి చేసినా ఏం లాభం లేదు. సుఖం ఉంటుంది కానీ ఎన్ని రోజులు, మళ్ళీ కష్టాలు ఉంటాయి. కష్ట సుఖాల సమ్మేళనం ఈ జీవితం. సో ఎంత మంచి చేసినా కూడా, ఎంత కర్మ చేసినా కూడా పుణ్యం వస్తుంది, మంచిగా ఉంటాం, కానీ ఏం లాభం లేదు. అందుకే భక్తి చేయమని చెప్తాం. భక్తి చేస్తే మంచి కర్మ చెడ్డ కర్మ రెండు పోతాయి. కర్మ బంధనే లేకుండా పోతుంది. అందుకే భక్తి చేయాలి. ఏం చేయాలి? దీన్నే అకర్మ అంటారు. ఎలా చేయాలో 3 పాయింట్ మళ్ళీ చెప్తా కొద్దిసేపు కీర్తన. ఓకే? ఎందుకంటే మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చాలా పెద్ద లెక్చర్స్ అయితే వినబడదు, అర్థం కాదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. బాగా వినండి. గోవింద జయ జయ గోపాల జయ జయ 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 రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మూడో విషయం, అకర్మ ఎలా చేయాలి, భక్తి ఎలా చేయాలి. చాలా సింపుల్. మనం ప్రతిరోజు తింటాం కదా, తినకుండా ఎవరైనా బతుకుతారా? సో తినే ఆహారం భగవంతునికి నైవేద్యంగా పెట్టి, మొట్టమొదటి ఆహారం భగవంతునికి నైవేద్యంగా పెట్టి మనం తినడం భక్తి. సింపుల్.
ప్రసాదం తినడం. రోజు మనం ఉదయాన్నే లేస్తాం. లేచినప్పుడు భూమిని ప్రణామం చేసుకొని, ఈ సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు సినిమా చూసిన దాంట్లో హీరోయిన్ లేచిన వెంటనే ఏం చేస్తుంది? ఏమంటది హీరోయిన్? మొక్కుని అంటే ఆ సీన్ ఉంది అనుకుంటున్నావా? చెప్పాను అలా చేసుకొని, భూమాత నేను నా కాలు నీ మీద పెడతాను, ప్రతి ఒక్క అడుగు ఒక ముద్దుగా భావించుకో అంటది. కానీ మన సనాతన ధర్మంలో భూమిని నమస్కారం చేయాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే భగవంతుని నామస్మరణ చేసుకోవాలి, భగవంతుని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది రాత్రి పడుకుంటారు, కానీ అందరూ ఉదయం లేవరు. ఎంతో మంది రాత్రే వెళ్ళిపోతారు. మనకు నూకలు ఉన్నాయి ఇంకా భూమి మీద, అందుకే లేస్తున్నాం. కాబట్టి లేచిన వెంటనే భగవంతుని భూమిని నమస్కారం చేసుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు కూడా స్మరించుకోవచ్చు. అది భక్తి. సింపుల్. ఉదయం లేచిన వెంటనే హే కృష్ణ, గోవింద, రామ, ముకుంద భగవంతుని నామస్మరణ చేసుకోవాలి. ఇది భక్తి. అకర్మ. మనం పని చేసుకోవచ్చు, వ్యాపారం పోవచ్చు, రావచ్చు, కానీ అన్ని వేళలా అన్ని సమయాల్లో మనం చేస్తున్న ప్రతి కర్మ భగవంతుని చేస్తున్న భావనతో చేయాలి. బయటికి వెళ్తాం ఆఫీస్కి అంటే వ్యాపారం పోతే ఇంట్లో భార్య తినిందా లేదా, అమ్మ తినిందా లేదా, నాన్న ఉన్నాడా లేదా, వ్యాపారం పోయినాడా, ఇంట్లో ఉన్నాడా, పిల్లలు తిన్నారా లేదా, ఈ ఆలోచనలు వస్తాయి కదా వ్యాపారాలు పోతాయి. అట్లే మనం ఈరోజు భగవంతుని కృప నా మీద ఉండాలని ఉదయాన్నే లేచిన వెంటనే భగవంతుని నమస్కారం పెట్టుకొని, టెంకాయ, పూలు, అగరబత్తి ప్రతిరోజు అంటే ఖర్చు ఎక్కువ. ప్రతిరోజు ఖర్చు ఎక్కువ కదా, ప్రతిరోజు కష్టం. దీపారాధన చేయాలన్నా కూడా నూనె కావాలి. నమస్కారం చేసుకొని ఈ హరే కృష్ణ మహామంత్రం ఒకసారి చెప్పుకుంటే చాలు. ఎలా అయితే మీ ఆలోచన మొత్తం ఇంటి మీద ఉంటుందో, వ్యాపారంలో ఉన్నా కూడా ఇంటి మీద మీ ఆలోచన ఉంటుంది, అలానే భగవంతుని మీద ఆలోచన ఉండాలి. మనం చేస్తున్న కార్యాలు భగవంతుని కోసం చేస్తున్నాం. ఇదే సింపుల్ భక్తి, పెద్ద కష్టం కాదు. ఎప్పుడైనా బంధువులందరూ కలిసినప్పుడు 4 మంచి మాటలు భగవంతుని గురించి చెప్పుకోవాలి, వినాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం, మీరు అందరూ వింటున్నారు భగవంతుని గురించి, నేను చెప్తున్నా. ఇది భక్తే, సింపుల్. సో ఈ భక్తి ఎప్పుడు మీ సంసారాన్ని వదిలిపెట్టండి అని చెప్పదు. సంసారంలో ఉంటూ కూడా భక్తి చేయొచ్చు. కొంచెం కష్టం, కానీ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది మాలలు వేస్తారు కదా, శివమాల, భవానీ మాల. ఎందుకు వేస్తారు మాలలు? అలవాటు కావడం కోసం. దీక్ష ఎందుకు చేసుకుంటారంటే అలవాటు కావడం కోసం. ఆ 41 రోజు తర్వాత అలానే ఆ జీవన శైలి అలానే కంటిన్యూ కావడం కోసం. మాల వేసుకొని కూడా బిజినెస్ చేస్తారు, మాల వేసుకొని కూడా వ్యాపారం పోతారు, మాల వేసుకొని కూడా చాలా మంది సెక్యూరిటీని చూశాను. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మాల వేసుకొని, వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు. మాంసం తినకుండా చెప్పులు వేసుకోవచ్చు, అంతేం లేదు. మరి అంత తపస్సు అవసరం లేదు. మహా అంటే ఉల్లిపాయ లేకుండా మంచి ఆహారం, సాత్వికమైన ఆహారం, సింపుల్ ఆహారం, భగవంతుని నైవేద్యం పెట్టి తీసుకోవడం. మాల వేసుకున్న తర్వాత కూడా చేయొచ్చు. కృష్ణుని చేయడాన్ని భక్తి అంటారు. ఇవన్నీ కృష్ణుని చేయడానికి భక్తి అంటారు, భగవంతునికి చేయడాన్ని భక్తి అంటారు. ఏమంటారు? ఇంతే. భక్తి అంటే పెద్ద కష్టమైనది కాదు. దీన్నే అకర్మ అంటారు. ఏమంటారు? 3 విషయాలు అయిపోయాయి, ఇంకా 2 విషయాలు ఉన్నాయి. కీర్తన్ గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, హరే కృష్ణ
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Hare, Hare Rama, నాలుగో విషయం, భక్తి చేస్తే లాభం ఏంటి? భక్తి చేస్తే మొదటి లాభం ఏంటంటే, మొదటిది కర్మబంధం నుంచి బయటపడతాం మనం. చూడండి, మనం అందరూ జీవితంలో ఎవరు జీవితంలో దుఃఖం కోసం కోరుకోరు, త్వరలో కోరుకుంటారు. అట్లా సుఖం కోసమే అందరం ప్రయత్నిస్తాం. ఈరోజు కొంచెం లాభాలు రావాలి, వ్యాపారం బాగా జరగాలి, 4 రూపాయలు ఎక్కువ సంపాదించాలి అని ఎవరైనా కోరుకుంటారా? నాకు ఈరోజు నష్టం అయిపోవాలి, నా సామాన్ అంతా దొంగిలించుకొని పోవాలి, ఎవరైనా కోరుకుంటారు? ఎవరైనా? కానీ ఒక్కొక్క రోజు వ్యాపారం పోయేటప్పుడు ఈ ఊరికి వెళ్దాం ఆ ఊరికి వెళ్దాం అని నైటే అనుకుంటాం, పడుకుంటాం, ఉదయం లేస్తేనే జ్వరం వస్తుంది. ఒకరోజు ఇప్పుడే ఈరోజు వ్యాపారం అవుతుంది, ఒళ్ళు నొప్పులు అంటే సరే, ఒకరోజు లేచి మొదలయ్యి వ్యాపారం కూడా పోయినాం, ఊరిలో దిగినాం, టీ కాఫీ తాగి మొదలు స్టార్ట్ చేసినాం అనుకో, ఊర్లో అందరు జనాలు పోయింటారు ఎక్కడికో, అదే మీకు బాకీలు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికో పోయింటారు, ఏదో పెద్ద పెళ్ళయి ఎట్లా అక్కడ. సో ఒకవేళ ఉన్నా కూడా ఎంత అరిచినా ఎంత చేసినా వ్యాపారమే జరగదు. హఠాత్తుగా ఇంట్లో నుంచి న్యూస్, వీళ్ళకి ఇట్లా అయిందంట, వాళ్ళకి ఇట్లా అయిందంట, అప్లోల కాలు, అప్లోలు ఫోన్ చేస్తారు, ఇంకా వడ్డీ కట్టలేదు. మనం అనుకోకుండా ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఒకరోజు ఈరోజు ఏం బాగాలేదు, అంత డల్గా ఉందని సడన్గా ఒకరోజు మంచి లాభాలు వచ్చేస్తాయి, మంచి వ్యాపారం జరుగుతుంది. అనుకోని రోజులే అనుకోకుండానే వ్యాపారం జరుగుతుంది, మంచిగా లాభాలు వస్తాయి. సడన్గా ఒక చోట దింపితే 4-5 మంది కస్టమర్స్ వచ్చి ఫట్ అని తీసేసుకుంటారు. సో సుఖం కానీ దుఃఖం కానీ మన జీవితంలో మనం అనుకున్నట్టు జరగట్లేదు. ఈరోజు నాకు సుఖం కావాలంటే సుఖం రావట్లేదు, ఈరోజు నాకు దుఃఖం వద్దు అనుకుంటే దుఃఖం వచ్చేస్తుంది. ఏ సుఖాలు దుఃఖాలు మనం అనుకున్నట్టు జరగట్లేదు. కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? మన పూర్వ కర్మ ప్రకారం జరుగుతున్నాయి. కర్మ వికర్మ ప్రకారం మన జీవితంలో ఎప్పుడు రావాల్సినప్పుడు వస్తూ పోతుంది. నాకే ఎందుకు ఇట్లా, నాకే ఎందుకు ఇంత కష్టాలు అని మనం ఎప్పుడైనా ఏడుస్తుంటాం, బాధపడుతుంటాం. నాకే ఎందుకు అంటే ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మనం చేసాం కాబట్టి మనం అది ఎదుర్కోవాలి. నాకే ఎందుకు కష్టాలు, ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, ఎందుకంటే మనం చేసాం కాబట్టి మనకు వస్తున్నాయి. ఎవరో చేసిన దానికి మనం బాధ్యులం కాదు. మనం చేసుకున్న పుణ్యానికి, మనం చేసుకున్న పాపానికి మనమే బాధ్యులం. మనం దాన్ని అనుభవిస్తున్నాం, సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నాం. రోజంతా ఇంతే, ఈ ప్రపంచం మొత్తం అంతే. రాత్రింబవులు ఎలా అయితే ఉంటాయో, శీతాకాలం వానాకాలం అయితే ఎలా అయితే ఉంటాయో, అలానే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం చేస్తున్న కర్మ ప్రకారం. మనం ఆ కర్మ బంధంలో ఇరుక్కుపోయాం.
కర్మబంధంలో మనం ఇరుక్కుపోయాం. భక్తి చేస్తే లాభం ఇది. మనం ఆ కర్మబంధం నుంచి బయటపడతాం. ఆ కర్మబంధం నుంచి మనం బయటపడతాం. కృష్ణుడు స్వయంగా అంటున్నాడు, ఆ కర్మబంధం నుంచి నేను విమోక్షసే, నేను నిన్ను తీసేస్తాను. తగ్గుతాయి, కర్మబంధన ఎఫెక్ట్ తగ్గుతుంది. అట్లనే దుఃఖాలు రాకుండా ఉంటాయి, కష్టాలు రాకుండా ఉంటాయి. కానీ భక్తి చేస్తే మరొక లాభం ఏంటంటే మన మనస్థితి తయారుగా ఉంటుంది, మన మనస్థితి స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి తొక్కుకునేటట్లు మనకు మనస్థితి ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం మార్చలేం, మనం ఎంత ప్రయత్నించినా అది కాదు. గుడిసెపోయి రేపు పొద్దున బంగ్లా రాదు. హఠాత్తుగా ₹1,00,000 కళ్ళలోకి వచ్చినట్లు కళ్ళు ₹1,00,000 రావచ్చేమో, కానీ నిజానికి నిజ జీవితంలో రావు కదా. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం మార్చుకోలేం, ఎంత ప్రయత్నించినా మార్చడం కష్టం. కానీ మన మనస్థితిని మార్చుకోవచ్చు. భక్తి చేయడం వల్ల మన మనస్థితిని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి దొక్కుకోవచ్చు. భక్తి చేయడం వల్ల మరొక లాభం, భక్తి చేయడం వల్ల జీవితంలో అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం, అనవసరమైన గొడవల్లో పడడం, అనవసరమైన వ్యక్తుల గురించి మాట్లాడడం, ఇవన్నీ తగ్గిపోతాయి భక్తి చేస్తూ. అవసరమైన విషయాల గురించి మాట్లాడడం, అవసరమైన వాటి గురించే పని చేయడం ఉంటాయి. అనవసరమైన ఎప్పుడైతే తగ్గిపోతాయో కష్టాలు కూడా పోతూనే ఉంటాయి దాంతోపాటు. సో అనవసరమైన విషయాలు తగ్గించుకోవాలంటే అవసరమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మన జీవితం ఏదో మనం బతుకుతూ ఉండాలి. వాళ్ళ జీవితం ఇట్లయిందంట, వాళ్ళ జీవితం ఇట్లయిందంట, మనం ఏం పొడిచేది లేదు, ఏం చేసేది లేదు. మన జీవితం గురించి మనం ఆలోచించుకోవాలి. మన కుటుంబం గురించి మ్యాక్సిమం మన కుటుంబం గురించి, వేరే కుటుంబాల గురించి కూడా ఆలోచించి ఏం లాభం లేదు. నా కోడలు అక్కడుంది, ఏమైపోతుందో ఏమో, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఏమైపోతాడో ఏమో, ఏం ఆలోచించి ఏం లాభం లేదు. సో భక్తి చేయడం వల్ల దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచిస్తాం. సమయం చాలా సేవ్ అవుతుంది భక్తి చేస్తాం. అనవసరమైన విషయాల గురించి చర్చించిన అవసరం లేదు. ఇవి లాభాలు భక్తి చేస్తాం. ఓకే, చివరిది చెప్తాను, ఇది 4వది. ఓకే, నేను 7 సార్లు కృష్ణనామం చెప్తాను, మీరందరూ చెప్పండి. కృష్ణ 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 హే. వెరీ గుడ్. కృష్ణ 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 హే. కృష్ణ 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 హే. కృష్ణ 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 పాహి మాం. పాహి మాం. మరొకసారి. కృష్ణ 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 పాహి మాం. కృష్ణ 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 పాహి మాం. కృష్ణ 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 రక్ష మాం. కృష్ణ 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 రక్ష మాం. కృష్ణ 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 రక్ష మాం. కృష్ణ కృష్ణ కృష్ణ
రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్ష మాం రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్ష మాం రామ రాఘవ రామ कृष्णा केशव कृष्णा केशव कृष्णा केशव पाहि मां कृष्णा केशव कृष्णा केशव कृष्णा केशव कृष्णा केशव कृष्णा केशव पाहि मां कृष्णा केशव कृष्णा केशव ఐదో విషయం చివరి విషయం మొదటి విషయం గుర్తుందా మనం ఎందుకు పుట్టాం ఎందుకు పుట్టాం ఎవరు పుట్టాం ఎవరి కడుపుని పుట్టాలని ఎందుకు పుట్టాం పోయిన జన్మలో కర్మ చేయాలి పూర్వకర్మ చేసుకున్న పాపాలు రెండో విషయం కర్మను మనం స్టాప్ చేయొచ్చు కర్మబంధం నుంచి బయటపడొచ్చు ఎలా అకర్మ చేసి మూడోది ఆ భక్తి ఎలా చేయాలి చాలా చాలా సింపుల్ మనం చర్చించాం ప్రతిరోజు మనం తినే ఆహారం భగవంతుని నైవేద్యంగా పెట్టి తీసుకోవాలి ఉదయం లేచి ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉదయం లేవాలి మనం చేసే ప్రతి పని భగవంతుని కోసమే చేస్తున్న భావన కలగాలి మనకు ఆలోచించాలి వ్యాపారంలో ఉన్నా వ్యాపారం లేకపోయినా ఏ పని చేస్తున్నా కూడా వంట వండినా ఇంటి శుభ్రం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా భగవంతుని నామస్మరణ భగవంతునికి చేస్తున్న భావన కలగాలి నాలుగవది భక్తి చేస్తే లాభం ఏంటి లాభం మూడు చెప్పాను కర్మబంధం నుంచి బయటపడవచ్చు రెండవది రెండవది భక్తి చేస్తే లాభం ఏంటి కర్మబంధం నుంచి తొలగిపోవచ్చు అది మొదటిది ఇంకా రెండు చెప్పా మనస్థితి 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 మనశక్తి మనశక్తి సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ భక్తి చేస్తే తట్టుకునే శక్తి వస్తుంది మనస్థితి చాలా మన పరిస్థితిని మార్చుకోలేం మన మనస్థితిని మార్చుకోవచ్చు ఆ మనస్థితిని ఎలా మార్చుకోవచ్చు భక్తి చేసి మూడో బెనిఫిట్ ఏంటి చాలా సమయం సేవ్ అవుతుంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ విషయాలు ఈ విషయాలు ఆ గొడవలు ఈ గొడవలు వీటన్నిటి మంచి ఆలోచనలు మంచి భావనలు మంచి పనులు మన జీవితం ఎంతో మనం మన కుటుంబం ఎంతో మనం మాట్లాడుతాం భక్తి చేస్తే ఇవి లాభాలు మూడు లాభాలు చెప్పాను ఇప్పుడు చెప్పే ఐదో విషయం ఇంత లాభాలు ఉన్నా కూడా ఇంత మంచి అవకాశం ఉన్నా కూడా మనం మాత్రం ఈ కర్మబంధం నుంచి పడాలని కోరికే లేదు మనకి ఒకసారి ప్రభుపాల వారు ఇలానే ప్రవచనం ఇస్తున్నారు కోల్కతాలో స్వామీజీ ప్రభుపాల వారు ఆయన ఫోటో ఇక్కడ ఉంది మొదటి ఫోటో ఓకే మీరు దగ్గరకు వచ్చిన తర్వాత చూడొచ్చు ఒక దీపం ఆఫర్ చేస్తాం దీపం పెట్టి అందరు దీపం ఆఫర్ చేస్తాం దీపం లోపల ఉంది దీపం అది పెట్టి అందరు దీపం ఆఫర్ చేస్తాం తర్వాత మీరు దీపం దీపం చూపించవచ్చు భగవంతుడు సో ప్రభుపాల వారు ఒకసారి ప్రవచనం ఇలానే ఇస్తూ అందరూ చాలా మంది కూర్చున్నారు వాళ్ళందరూ చెబుతున్నారు మీరు హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి చేస్తే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు భగవద్ధామానికి వెళ్తే మళ్ళీ తిరిగి ఈ జన్మ భవసాగరంలో మళ్ళీ పుట్టినవసరం లేదంటారు ప్రభుపాల వారు చెప్తున్నారు ప్రవచనం ఒక వ్యక్తి చేయెత్తి స్వామీజీ అంటే భక్తి చేస్తే మళ్ళీ మేము కోల్కతాలకు రానా మళ్ళీ పుట్టమా అడుగుతున్నాం
ప్రొపలర్ నువ్వు అవసరం లేదు. మళ్ళీ కోల్కతాకు వచ్చి ఆల్ఫాబెట్స్ ABCD చదవనవసరం లేదు. మళ్ళీ భవబంధాల్లో సంసార సాగర్లో పడనవసరం లేదు. ఒక్కసారి భగవద్ధామానికి వెళ్తే మళ్ళీ తిరిగి రానవసరం లేదు అని ప్రొపలర్ చెప్తారు. ఓ అలాగనా, అయితే నేను భక్తి చేయను, నాకు చాలా పనులు ఉన్నాయి చేయడానికి ఇక్కడ. ఒకసారి ఇంద్రుడు కూడా, అంత మూర్ఖులం మనం, మనకు అవకాశం ఉంది కానీ మనం వద్దనుకుంటున్నాం. ఒకసారి ఇంద్రుడు కూడా శాపగ్రస్తుడై ఒక వీధిలో ఒక పందే పుట్టాడు. పిల్లలు, పంది పిల్లలు, పంది కుటుంబం తయారైంది. కానీ ఇంద్రుడి పోస్ట్ ఖాళీగా ఉంది పైన. బ్రహ్మ చూసి, అరే ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. కొంతమంది చెప్తే శాపం వచ్చింది, ఇలా కిందికి వెళ్ళిపోయాడు, పంది శరీరంలో ఉండిపోయాడు. బ్రహ్మ కిందికి వచ్చి చూశాడు, ఎక్కడ ఇంద్రుడు అని. ఒక పంది బాగా తేజస్సుగా కనిపెడుతుంది. ఆ పంది దగ్గరికి వెళ్ళాడు. పంది దగ్గరికి వెళ్ళి, అక్కడ ఎన్ని పోస్ట్ ఖాళీగా ఉంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, పద, ఇవన్నీ డ్రామాలు, ఇవన్నీ నాటకాలు, ఇవన్నీ పద 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 అని పిలిచాడు. ఇంద్రుడు చూసి, లేదు లేదు లేదు, ఇప్పుడే పిల్లల్ని కన్నాను, వాళ్ళని చూసుకోవాలి, ఇప్పుడే పంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, భార్య ఉంది, చూసుకోవాలి. పద 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 పద. లేదు లేదు లేదు, ఇంద్రుడు. సో బ్రహ్మ ఒక్క బాణం వేసి పందిని చంపి ఆత్మని తీసుకెళ్ళాడు. చాలా కష్టం, మనకంత ఇంట్రెస్ట్ లేదు, ఈ సంసార సాగరాన్ని వదిలిపెట్టాలని లేదు మనకి. ఎంత గజ ఈతగాడైనా కూడా ఈ సముద్రంలో ఈదలేడు. ఎంత గజ ఈతగాడైనా సముద్రానైనా ఈదగచ్చు. అట్లా చెప్పాలనా, అట్లా అంటారు. సముద్రాన్ని ఒకవేళ ఈదొచ్చాము కానీ సంసారాన్ని ఈదడం చాలా కష్టం. మనకు ఈదాలని కూడా లేదు, మనం మునిగిపోతుంటే మనకు బాగుంది. సో ఒక బాగా మనకు ఆ కోరిక కలగాలి. ఇది 5వ విషయం. బాగా వినండి, నేను ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఒకసారి చెట్టు పైన తేనెతిట్ట ఉంది, తేనెతిట్ట కొట్టడానికి వెళ్ళాడు. కానీ వెళ్తూ వెళ్తూ చూసుకోలేదు, పక్కనే ఉంది, ముందే ఉంది, ఏం చూసుకోలేదు, అలా వెళ్ళిపోయాడు, చెట్టు ఎక్కాడు. కానీ చెట్టు కొమ్మ పైన ఉంది తేనెతిట్ట. ఒక తేనెతిట్ట, ఆ తేనెతిట్ట కొట్టలేక చేయి పట్టుకొని ఒక కొమ్మపై ఏలబడుతున్నాడు. కింద చూస్తే పెద్ద బావి ఉంది. ఆ బావిలో 4 పాములు బుస్ 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 అంటున్నాయి, కింద పాములు. కొద్దిసేపు తర్వాత ఎలాగోలా కొట్టేద్దాం, ఇలా ఇలా ఊగుతూ ఉంటే అటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాడు. ఊగుతూ ఉన్నాడు, కానీ పెద్ద బావి, కింద పాములు, ఏం చేయలేని పరిస్థితి. ఇటువైపు చూస్తే ఒక పెద్ద ఏనుగు వచ్చి ఆ చెట్టుని, ఏదైతే చెట్టు ఉంది కదా, ఆ చెట్టుని కొమ్మని పట్టుకొని ఊగుతుంది ఏనుగు, పెద్ద ఏనుగు. మరోవైపు చూస్తే ఇటువైపు 2 ఎలుకలు చెట్టెక్కి ఆ కొమ్మని కొరుకుతున్నాయి. ఒకటి నల్ల ఎలుక, ఒకటి తెల్ల ఎలుక. ఏదైతే కొమ్మ మీద ఏలబడినాడు కదా వీడు, ఆ కొమ్మని ఒక వైపు నుంచి కొరుకుతున్నాయి. 2 ఎలుకలు, నల్ల ఎలుక, తెల్ల ఎలుక. తేనెతిట్ట కొట్టడానికి ప్రయత్నించాడు. ఆ తేనెటీగలు కొన్ని జుమురుకున్నాయి, ఈ వ్యక్తిని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి. ఒకటి వైపు ఇట్లా, ఇలా ఒకటి కుడుతుంది, ఇలా ఒకటి కుడుతుంది, ఇక్కడ ఒకటి కుడుతుంది, ఇక్కడ కుడుతుంది. కష్టపడిపోతున్నాడు. ఎన్ని కష్టాలు కూడా ఆ తేనెతిట్ట నుంచి తేనె బిందువు అప్పుడప్పుడు పటక్ పటక్ పటకని పడుతుంది పైన. ఎన్ని కష్టాలు కూడా ఈ వ్యక్తి నాలుక అలా చాచి అని పట్టుకుంటాడు ఆ తేనె బిందువుల్ని, తేనె చుక్కల్ని. చూడండి, కింద పాములు, పక్కన ఏనుగు, పైన 2 ఎలుకలు, తేనెటీగలు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. కానీ ఆ తేనె ఒక బిందువు పడుతుంది కదా, ఆ సుఖంలో పడి కష్టాలన్నీ మర్చిపోయినాడు. ఒకవైపు భగవంతుడు స్వయంగా గరుడపై వచ్చి చేయి చాచి, నన్న పద, అవి ఇంకా చాలు, పద పద అని చేయి చాచి పిలుస్తున్నాడు. కానీ ఆ జీవి వెళ్ళట్లేదు.
ఆ వ్యక్తి ఎవరో కాదు, మనమే. బాగా చెప్తాను బాగా. ఆ కింద పాములు ఉన్నాయి కదా, ఆ పాములు వచ్చే కర్మ, మన కోసం వెయిట్ చేస్తున్న కర్మ, మన కోసం వెయిట్ చేస్తుంది కర్మ, ఎప్పుడు కాటేద్దామా అని. ఆ 2 ఎలుకలు ఉన్నాయి కదా, రాత్రింబవళ్ళు, ప్రజెంట్ కర్మ, ఇప్పుడున్న కర్మ రాత్రింబవళ్ళు. ఈ సంసార సాగరంలో మనం రాత్రింబవళ్ళు చూడకుండా కష్టపడిపోతూనే ఉన్నాం. ఇలా సమయం అలానే పోతుంది. ఆ ఏనుగు అని చెప్పాను కదా, ఏనుగు పూర్వకర్మ, పూర్వజన్మ కర్మ ఊపుతుంది చెట్టును. ఆ తేనెటీగలు ఉన్నాయా, ఆ తేనెటీగలు ఎవరో కాదు, మన బంధువులు. అప్పుడప్పుడు వచ్చి జుముడుకుంటాయి, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కాటేస్తుంటాయి. పచ్చి నిజాలు. ఈ నిజాలు ఎవరు చెప్పరు మీకు, మీ హృదయాల్లో లోపల లోపల ఉంటాయి, కానీ మీరు కూడా ఎవరికి చెప్పలేరు, మీకు ఎవరు చెప్పలేరు మాట. మనందరికి తెలిసినా తెలియనట్లు ఉంటాం మన ఈ విషయాలు. పూర్వజన్మలో ఎవరికైనా బాకీ చేస్తే వాళ్ళు ఈ జన్మలో తల్లిదండ్రులుగా, భార్య పిల్లలుగా వస్తారు, భర్తలుగా కూడా. ఆ బాకీ ఇంకా ఉంది. ఆ రుణం తీర్చుకోవడం కోసం మనకు వాళ్ళ సేవ తీసుకోవడం మన నుంచి వాళ్ళ సేవ తీసుకోవడం కోసం వస్తూ ఉంటారు. నిజాన్ని చెప్పాలంటే మన దగ్గరలో ఉండి మనల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మన శత్రువులు, పూర్వజన్మలో శత్రువులు. ఇప్పుడు దగ్గర బంధువులే వచ్చారు. ఎందుకంటే బంధువుల్ని పోగొట్టుకోలేము. దగ్గర కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి కష్టాలు తింటూ ఉంటాం. ఇది పచ్చి నిజమా? ఇది పచ్చి నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. కానీ ఈ బంధాలు వద్దనుకోలేము. ఆ తేనెటీగ ఉంది కదా, తేనె చుక్క, ఆ చిన్న చుక్క సుఖం కోసం కష్టాలన్నీ అనుభవిస్తుంది. ఒకవైపు భగవంతుడు చెయ్యి చాచి పిలిచినా కూడా మనం వెళ్ళట్లేదు. మనకు ఆ కోరికే లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనకు ఆ కోరికే లేదు. కర్మబంధం నుంచి బయటపడదామన్న కోరికే లేదు. భక్తి మార్గం బాగా ఉంది, భగవంతుని భక్తి చేసుకోవచ్చు, కానీ మనకు ఆ కోరికే లేదు. ఆ కోరిక రావాలంటే మనం వినాలి, ఎంత వీలైతే అంత వినాలి, వీలైతే పాటించాలి. ఫస్ట్ అయితే వినండి, బాగా పాటించండి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మీరు వ్యాపారాలు వెళ్ళకపోతే తెలుగులో ప్రవచనాలు ఉంటాయి, యూట్యూబ్లో, జూమ్లో ఉంటాయి, మీరు జాయిన్ కావచ్చు. ఈ 5 విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లనే ప్రోగ్రామ్ చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై.